హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నిన్నటి ఎపిసోడ్ చూశారు కదా! చాలా బాగుంది. మంచి ఎపిసోడ్ నేను మాత్రం. ఈ వీక్‌లో చూసుకుంటే నిన్న హైలైట్ ఎపిసోడ్. మొత్తం వీక్ అంతా చూసుకుంటే అంత బాగుంది. మొత్తం ఈ సీజన్ ఈ వీక్ ఈ గేమ్స్ ఇవన్నీ ఎందుకంటే అందరికి ఒంట్లో బాలేదు. ఆయేషాకి గాని లేకపోతే స తనుజకి కూడా 2 రోజుల నుంచి ఫీవర్ అంట. వాడు ఒంట్లో బాలేదు. దగ్గు, జలుబు ఏదో అంటున్నారు. అది గురించి కొద్దిగా గేమ్స్ తక్కువగా ఆడించినా, ఈ నిన్నటి మాత్రం చాలా బాగుంది ఆట. నిన్న ఫస్ట్ మనం చూసుకుంటే ఇంట్రాగేషన్ జరిగింది. అర్జున్ అండ్ అమర్‌దీప్ ఇద్దరు ఎవరున్నారు? ఎవరు ఇద్దరు కనపడడం లేదు కదా! మీ కెప్టెన్స్ ఏమయ్యారు? కెప్టెన్స్ అంట. లీడర్స్ ఏమయ్యారు? ఆ దొంగలేరి మారువేషాల్లో తిరుగుతున్నారని ఏదో చిన్నగా డ్రామా నడిపించి, అందులోనేమో సంజనాని ఔట్ చేశారు. మాధురినేమో కిల్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక సెపరేట్ టాస్క్ ఇచ్చేయడానికి సీక్రెట్ టాస్క్ అయిపోయింది. మా మాధురి ఔట్ అయిపోయింది. అయితే ఇందులో కంటెస్టెంటెడ్‌గా ఎవరొచ్చారు? క్యాష్ అంటే రీతు డైరెక్ట్‌గా కంటెస్టెంట్ అయిపోయింది. ఎందుకు కిల్ రాసినందుకు గాను. అదేవిధంగా డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువున్నాయి అనేది ఒక పాయింట్ పెట్టాడు కదా! ఆ పాయింట్‌లోని మొత్తం ఇమ్ము దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఇమ్ము టాప్ 1లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ కంటెస్టెంట్ అయిపోయాడు. మిగతాది ఎవరున్నారు పిక్ చేసుకున్నది? నిఖిలు, పవన్ కళ్యాణ్, తనూజ అండ్ దివ్య. ఈ నలుగురిని చూశాడు. మొత్తం ఆరుగురిని తీసుకొని ఒక గేమ్ ఆడించాడు. ఈ గేమ్ హైలైట్. ఒక రకమైన ఏ విధంగా ఆడాలనేది కూడా ఒకటుంది. ఎందుకంటే ఒక సర్కిల్ గీసి మధ్యలో హ్యాట్ పెట్టారు. ఆ హ్యాట్‌ని ఎవరు ముందుగా పట్టుకుంటే వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్‌లుగా లేరో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళేమో నేను కెప్టెన్‌గా చూడకూడదనుకునే వ్యక్తిని తీసేయొచ్చు. ఒక రీజన్ చెప్పి. ఆ విధంగా గేమ్ పెట్టాడు. ఆ గేమ్‌లో భాగంగా ఫస్ట్ రౌండ్‌లోనేమో మన నిఖిల్ పట్టాడు క్యాప్‌ని. నిఖిల్ ఏమో పవన్‌ని తీసేశారు. ఎవరికిచ్చారు? గౌరవ్‌కిచ్చాడు. గౌరవ్‌కి ఇవ్వగానే పవన్ తీసేశాడు. నెక్స్ట్ హ్యాట్‌నేమో మన ఇమానియల్ పట్టాడు. ఇమానియల్ పట్టగానే ఎవరికిచ్చాడు? సంజనాకిచ్చాడు. సంజనాకి ఇవ్వగానే సంజన ఏం చేసింది? యాక్చువల్‌గా తీయాల్సింది ఎవరిని? నిఖిల్‌ని తీయాలి. కానీ సంజన ఏం చేసింది? దివ్యని తీసింది. దివ్యకి ట్రిగ్గర్ అయింది. ఇమానియల్ కెప్టెన్ చేయాలనుకుంటే నిఖిల్‌ని తీయాలి కదా! ఎందుకు నువ్వు దివ్యని నన్ను తీసావని చెప్పేసి ఆళ్ళిద్దరికీ కొద్దిగా ఇదైంది. యాక్చువల్‌గా దివ్య దాంట్లో పాయింట్‌లో అర్థం ఉంది. అక్కడ తనుజ అక్కడ సంజనాకి ఇవ్వకుండా ఇమానియల్ మాధురికి ఇచ్చుంటే మాధురి గేమ్ కరెక్ట్‌గా ఆడేది. అప్పటికి మాధురి చెప్తూనే ఉన్నది నాకి అని. ఏదో ఒకటి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇమానియల్ పట్టాడు. అక్కడ గాని నిఖిల్ గాని ఫోర్స్ చేసి కరెక్ట్‌గా ఆడి ఉంటే డెఫినెట్‌లీగా నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు. అక్కడ నిఖిల్ ఎందుకో కాలు పెట్టి ఆడుతున్నాడు. కరెక్ట్‌గా ఆడలే నిఖిల్. నిఖిల్ కొద్దిగా ఫోర్స్ అంతా పెట్టి నేను కెప్టెన్ అవ్వాలి అనే మోడ్‌లో ఆడల. ఆడుంటే డెఫినెట్‌గా నిఖిల్ కెప్టెన్. ఎందుకంటే అదే ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా! నెక్స్ట్ ఇమాన్యుయల్ పెట్టాడు. టక్కుమని మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు నిఖిల్‌ని తీసేసారు దాంట్లో. అయిపోయింది అక్కడ గేమ్. తర్వాత రీతుని తీశారు. తర్వాత ఇంకా తనుజ ఒకటి టక్కునే అయిపోతుంది ఇంకా. ఆ విధంగా ఇమాన్యుయల్ అనేవాడు కెప్టెన్ అయ్యాడు. ఆ గేమ్ మాత్రం చాలా బాగా జరిగింది. కొంచెం చూడడానికి బాగుంది. అయితే ఆ వాదన అనేది ఏదైతే ఉందో దివ్యది, సంజనాది వాదనలో ఏముందంటే దివ్యది కరెక్ట్. సంజన కన్నా. ఆ విధంగా ఉంటుంది. సరే. నెక్స్టు గేమ్ అంతా జరిగిపోయింది. అదైతే తనూజకి ఒంట్లో బాలేదనేసి తెలిసింది. తనూజ జరిగింది. ఆయేష ఎళ్ళిపోయింది కదా! ఈరిప్పుడు ఇవాల్టి ఎపిసోడ్‌లో అంటే శుక్రవారం కదా! ఇవాళ శనివారంకి వచ్చింది కదా! ఇంకా మాక్సిమం సూపర్‌గా ఉంటది. ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా ఇవాళ వస్తారు. కొద్దిగా బావుంటది. నామినేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయంట. అంతవరకు ఉంటారు. ఇదేదో కొద్దిగా డ్రామా అయితే బావుంటది. చాలా చూడొచ్చు. ఆ! ఒకసారి మీరందరూ కూడా 'బిగ్ బాస్'ని వాచ్ చేస్తూ ఉండండి. అదే విధంగా నా రివ్యూని కూడాను మీరు వాచ్ చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. మీకు అంటే మీకు నచ్చిందా? నచ్చలేదో నాకు తెలియాలి కదా! మీరు ఒకవేళ లైక్ చేయండి. లేదంటే డిస్‌లైక్ కొట్టేయండి. డిస్‌లైక్ కొట్టినా నేను అది చూసుకుంటాను. ఓహ్! డిస్‌లైక్ అయిందా? లైక్ అవ్వలేదు. ఎంతమందికి మార్చుకోవచ్చు. కామెంట్ అయినా చేయండి. మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇలా ఇక్కడ బాలేదు. ఈ విధంగా చెప్పే విధానం బాలేదు. లేకపోతే ఈ మాట తీరు బాలేదు. లేకపోతే ఈ పాయింట్ మీరు ఆలోచన చేయలేదు. ఈ పాయింట్ కూడా ఆలోచన చేసుంటే బాగుండు అనేది నాకు తెలుస్తుంది. అంటే అన్ని కోణాల నుంచి నేను చూసి కరెక్ట్ పాయింట్లు మాత్రమే చెప్తాను నేను. అంటే మొత్తం ఓవరాల్ అనాలిసిస్ మనకు అవసరం లేదు. ఎపిసోడ్ ఎలాగుంటది? ఎలాగుంది? మీరు చూసిన విధానం ఏంటి? నేను ఇలా చూసాను అనేది ఒకటి చెప్తున్నాను. అది మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది కామెంట్ అడుగుతున్నాను నేను. మీరు ప్లీజ్ అందరూ కూడాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళందరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ స్టేటస్‌లో
రివ్యూస్ పెట్టండి. నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఎన్ఆర్కే టాక్స్ మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.